అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. అతను ఒకప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఇప్పుడు పందా అయితే మార్చుకున్నాడు. ఒకప్పుడు అతని మాట చాలా కటువుగా ఉండేది, అతని విధానం చాలా కరుకుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రణాళిక ఏమో తెలియదు, కానీ జనసేన కండువా కప్పుకున్న దగ్గర నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం అయితే కృషి చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, ఆమంచి స్వాములు. చీరాల నియోజకవర్గం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాల్లో అతనికి ఉన్న పేరు అంతా ఇంత కాదు. కానీ ఇటీవల కాలంలో అతను పందా పూర్తిగా మారిపోయింది. అసలు ఎందుకు ఈ విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకైతే వెళ్తున్నాడు, అసలు జనసేన పార్టీలో ఏ విధంగా ఆయన ప్రణాళికలు ఉండబోతున్నాయి, ఇప్పుడు వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే స్వాములు గారు. నమస్తే. ఒకప్పుడు ఆమంచి స్వాములు అంటే ఎదురొస్తే తిడతాడు, కోపం వస్తే కొడతాడు, ఇది అతను పందా ఉండేది అనేది. జనసేన కండువ మార్చుకున్న దగ్గర నుంచి పూర్తిగా మీ పందా మారిందని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. లేదంటే అసలు ఏమన్నా ప్రణాళిక ఏమైనా ఉందా, లేకపోతే ఎందుకని? ఓకే, ముందుగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షుడు, అట్లానే భారత ప్రధాని మోదీ గారు ప్రశంసలు జాతీయ స్థాయిలో పొందినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను కరుగ్గా ఉండటం లేకపోతే మెత్తగా ఉండటం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటా, అలా ఉండదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ టైంలో మనం సీటు ఆశించిన మాట వాస్తవం. మాకు పవన్ కళ్యాణ్ గారి సీటు గిద్దలూరు ఇస్తానన్నమాట వాస్తవం. తర్వాత అనేక కారణాల వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ దీనిలో మనకు అప్పగించిన వాటికి పాత్ర పోషించి పార్టీకి సేవ చేయాలన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాము. అలానే ఈ మధ్యకాలంలో నేను పార్టీ ఆఫీస్ ఒకటి చీరాల్లో పెట్టాలన్న ఆలోచనతో మా ఎమ్మెల్సీ గారు, పార్టీ కార్యకలాపాలు మొత్తం చూసేటువంటి వ్యక్తి హరిప్రసాద్ గారికి కూడా ఇందాక చెప్పలేదు నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆయన్ని నేను అడగటం జరిగింది, చీరాల్లో అన్నగారు ఆఫీస్ ఒకటి పెట్టమంటారా అని. భలేవాళ్ళు స్వాములు గారు, పార్టీ గురించి అసలు మీరు అడిగేది ఏంది, హ్యాపీగా పెట్టేసేయండి అన్నారు. 2-3 చోట్ల ఆఫీస్కి అయితే చూసాం, కానీ అన్నీ చిన్నవి. నాకైతే చిన్న ఆఫీసు పెట్టడం లేకపోతే చిన్న వాటిల్లో మనం ఇరుగ్గా మనం పోయి కూర్చున్నా ఒక 100 మంది 500 మంది వచ్చినా కూడా ఒక గొప్పగా ఉండాలన్న ఆలోచనతో నాకు అవి నచ్చలేదు. అందుకని మనది ఇక్కడ ఏటపాలెం నడిబొడ్డు, ఇది వాస్తవంగా అయితే చీరాల నియోజకవర్గానికి సెంటర్ ఆఫ్ పాయింట్. ఇది వేటపాలెం మండలానికి అవ్వచ్చు, చీరాల రూరల్కి కానీ అవ్వచ్చు. ఇది అమితమైన కాస్ట్లీ ఏరియా కూడా. ఇది మన దాంట్లోనే ఒక ఎకరన్నరలో మంచి ఆఫీస్ పెట్టాలన్న ఆలోచనతో ఆయన మళ్ళీ సలహా అడగటం జరిగింది. మల్లివాళ్ళు స్వాములు గారు, వీలుంటే నేను కూడా వస్తాను, హ్యాపీగా శంకుస్థాపనకి పెట్టేసేయండి మన వాళ్ళందరినీ, పార్టీ వాళ్ళని పిలిచని. ఈ మధ్యకాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మధ్యలో కొంచెం హడావుడిగా పనులు ఉన్నందువల్ల ఒక వారం 10 రోజులు పని ఆగింది. ఇప్పుడు పని ఉధృతంగా స్టార్ట్ చేసి కరెక్ట్గా ఒక 1 మంత్లో ఓపెనింగ్ కూడా మా పార్టీ నాయకులందరినీ, ఎంపీ గారిని, ఎమ్మెల్యే మినిస్టర్ గారిని, వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్సీ గారిని ఒక గొప్పగా చీరాల్లో కొత్త వాతావరణంతో స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక నెలలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అయితే ఆమంచి స్వాములు అయితే ఏం మారలేదంటారు. కాకపోతే 2024 ఎన్నికలకి గిద్దలూరు సీటు ఆశించారు, కానీ ఇప్పుడు పార్టీలో మీకు ఆమంచి స్వాములకి సముచిత న్యాయం జరుగుతుందా, అంటే ఆ గౌరవం దొరుకుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే సీటు ఇవ్వలేదు కదా. నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు. నాకు సీటు ఇవ్వకపోయినా సరే, ఎవరైనా సరే ఏంటంటే సీటు ఇస్తారనే దీనికోసం చిన్న అడావుళ్ళు చేస్తారు. ఆ దీనిలో భాగంగానే పాదయాత్రలో లేకపోతే ఏదో చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది, చీరాల్లో కానీ లేకపోతే గిద్దలూరులో కానీ. మా అధినేత మాట కట్టుబడి ఇవ్వకపోయినా సరే పార్టీ మనది, ఖచ్చితంగా ఆయన అండర్లో పనిచేయాలి. ఎందుకంటే ఎవరినైనా మెచ్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ
నా గురించి అయితే ఆయన మాట్లాడిన మాట తీరు నా జీవితంలో మర్చిపోను. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడుస్తాను తప్పితే వ్యతిరేకమైన విధానాలు చేయను. పార్టీ కోసం నేను దేనికైనా ఎంత దూరం ఆయన ఇచ్చిన బాధ్యతల్ని తూచా తప్పకుండా వ్యవహరిస్తా. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ విషయానికి తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు చిన్న చితక గొడవలతోటి ఒక 2-3 వర్గాలుగా ఉన్న జనసేన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రావడంతో కూడా పూర్తిగా కూడా గట్టి ముక్కలుగా 2 ముక్కలుగా విడిపోయింది. అంటే రియాజ్, కందుల రవిశంకర్ ఆ ఒక వర్గంలాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొంతమంది కార్పొరేటర్లు అతనికి సపోర్ట్ చేసే వర్గం ఒకలాగా 2 వర్గాలుగా చీడిపోయింది. ఆమంచి స్వాములు ఏ వర్గం వైపు ఉండబోతున్నారు? మాకంటూ ఏం వర్గం లేదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెబుతారో దాన్ని జరిగే విధంగా అమలుపరిచే విధంగానే నా యొక్క కార్యక్రమం అంతా ఉంటుంది. అదిగాక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినందువల్ల మంచి జరుగుద్దనే ఆలోచనతో మా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వాసన నాకు కొన్ని మంచి పనులే నాకు చేసి పెట్టడం జరిగింది. బాసు గారిని, రియాజ్ గారిని, లేకపోతే నా వరకు నేను ఏదైనా కలిసి చేసుకోవటానికి మొక్కలనే దానికి పవన్ కళ్యాణ్ గారు పొరపాటును కూడా ఒప్పుకోరు. అలాంటి మొక్కలు చేయాలన్న ఆలోచన ఏదన్నా ఎవరికైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఆయన దృష్టిలో పడుద్ది. ఆయన ఖచ్చితంగా కూడా దాన్ని ఖండించి సరైన లైన్లో పెట్టి నడిపే విధంగా చేస్తారు మా అధినేత. 2024 ఎన్నికలకు ముందు కూడా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిగా ఉన్న అతన్ని ఆమంచి స్వాములు పలు రకాలుగా కూడా విమర్శించారు. కొన్ని విమర్శలు కూడా డైరెక్ట్గా అతని మీద కుప్పించారు. ఎందుకంటే అది పార్టీ పరమైన విషయమో మరి వ్యక్తిగత విషయం తెలియదు. కానీ ఇప్పుడు కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేస్తా అన్నాడు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒకటి, ఈ మధ్యలో చూస్తే ఒకళ్ళు బీభత్సమైన బూతులతోటి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను బాలినేని వాసు గారిని ఎప్పుడు కూడా రూల్ తప్పి కానీ నా యొక్క విధి విధానాలు తప్పి ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు అన్నమాట నాకు గుర్తుంది. పార్టీలో అంటే వైసీపీలో ఉన్న వ్యతిరేకత ఆయన ఖచ్చితంగా ఫస్ట్ ఓడిపోతాడు ఒంగోలు అని చెప్పిన మాట వాస్తవం. అది కరెక్ట్గా జరిగింది కదా. అంటే పార్టీ యొక్క వైసీపీ యొక్క విధి విధానాలు జనకు నచ్చక ఒక సొరబడి ఒక తుఫాను సునామీలాగా వ్యతిరేకంగా చేయడానికి ఉన్నారు. అదిగాక మా అధినేత జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి జనసేన, బీజేపీ, టీడీపీ అద్భుతమైన ఫలితాలు సాధించారు కదా. నేను చెప్పిన విధంగానే ఆ ఎలక్షన్లో చెప్పాను, వైసీపీకి 10-15 వస్తాయని చెప్పాను. అదేవిధంగా జరిగింది. వాసు గారిని ప్రత్యేకంగా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా విమర్శించలే. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో రావడం పార్టీకి బలమేనని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మా అధినేత ఏదైతే భావిస్తారో దాన్ని మేము ఖచ్చితంగా శిరస వహించాల్సిందే. మీరేనా అందరూనా? నా వరకు నేనైతే పక్కాగా మా అధినేతని ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన ఏది చెబితే, బాలినేని గారితో ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మరి కొంతకాలం పోయిన తర్వాత సొంత పార్టీకి వెళ్తాడు, అప్పుడు దాకా తలదాచుకునే దానికోసం ఈ పార్టీలోకి వచ్చాడని చెప్పేసి ఓ ప్రచారం కూడా నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? అంటే ఆయన మొన్న పిఠాపురం సభలో మాట్లాడిన తీరు చూస్తే ఆయనకి జరిగిన అన్యాయానికి, ఆయనకి జరిగిన యొక్క దారుణమైన వ్యక్తిగత విధానానికి ఆ పార్టీ అధినేత దారుణంగా ఆయన్ని హింసించి ఒత్తిడి చేసినందువల్ల వచ్చిన దీనిలో మళ్ళీ ఆ పార్టీలోకి పోవాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు నాకు తెలిసి. పోయే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఆయనకు జరిగిన అన్యాయం, ఆయనకు జరిగినటువంటి ఘోరాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయన నిలబడతాడు జనసేన పార్టీ తరపున నా నమ్మకం. అయితే గతంలో కూడా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి జన సైనికుల మీద సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడు రియాజ్ మీద కూడా కేసులు పెట్టాడు. అప్పుడు కొంత దాడులు కూడా చేశారని చెప్పేసి భావించారు. అదే కోణంలో కూడా వాళ్ళు పోరాటాలు కూడా చేశారు. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రాగాలేంది మళ్ళీ పార్టీ విడిపోవడానికి పెద్ద రీజన్ ఏం అవసరం ఉంటుందంట? అంటే అప్పుడంటే పార్టీలో హార్డ్కోర్ ఆయన మినిస్టర్ గారు, లేకపోతే ఒక 3-4 జిల్లాలని శాసించే వ్యక్తిగా ఆ రోజు ఉన్నప్పుడు ఆయన బాధ్యత తీసుకొని పైన అధిష్టానం చెప్పిన మేరకు జనసేన పార్టీ మీద ఒత్తిడి చేయాల్సిందే, ఖచ్చితంగా పెట్టాల్సిందే కాబట్టి పెట్టారు. నేను మాట్లాడారు కదా అన్నారు కదా, నేను మాట్లాడాను వాస్తవంగా బాలినేని వాసు అన్నని. ఈరోజు మళ్ళీ మా పార్టీలోకి వచ్చినప్పుడు మళ్ళీ స్వాగతించి ఆయన్ని సహజం, రియల్. అంటే నేను ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన దగ్గర నుంచి నేరుగా వచ్చి జిల్లాలో కానీ జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఒకటి,
ఏ కార్యక్రమం చేసుకున్నా రెండుగా అంటే జనసేన కంది రవిశంకర్ కొంతమంది కలిసి ఒక వర్గంగా ఏర్పడి కొన్ని ఫ్లెక్సీలు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున అతనితో పాటు పార్టీలో చేరిన వాళ్ళు కలిపి ఒక వర్గంగా ఏర్పడి ఆ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడు. జనసేనలో రెండుగా విడిపోయి ఒకే కార్యక్రమాన్ని 2 సార్లుగా చేస్తున్నారు, ఇద్దరుగా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకవేళ మధ్యలో మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే మీరేం చేస్తారు? ఈరోజు ఏమవుతా ఉందంటే మధ్యలో ఉన్న పిల్ల మనస్తత్వం గల నాయకులు కొంతమంది ఉన్నారు. అది ఖచ్చితంగా మా అధిష్టానానికి తెలుసు. రాబోయే రోజుల్లో కొద్ది టైంలోనే మార్చి అయిపోయింది, ఏప్రిల్ లేకపోతే మే కల్లా కొన్ని ఖచ్చితంగా కూడా కరెక్ట్ చేసేసి అందరినీ కలుపుకుపోయే వ్యక్తులకి జిల్లా సారథ్యం, నియోజకవర్గ సారథ్యం ఇయటం జరుగుద్ది. ఆ సారథ్యంలో ఇలాంటివి అయితే జరగవు. అంటే ఈరోజు ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా బొట్టాళ్ళం లేకపోతే వాసన బొట్టాళ్ళు వీళ్ళంతా చేరిన తర్వాత గతంలో ఉన్న విధి విధానాలు కొంత మా బొట్టాళ్ళ మీద నచ్చక వాళ్ళు సొంతంగా చేస్తారు. అవి మనం ఇవాళ కంట్రోల్ చేయడానికి మనకు సరైన అధికారాలు ఇచ్చి మనకు సరైన ఒక విధి విధానాలు చెబితే ఆ విధి విధానాల ప్రకారం ఇవన్నీ కూడా కట్ చేసి ఖచ్చితంగా లైన్లో పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్లు అయితే ఉండవు అనేది నా ఆలోచన. అయితే ఆమంచి స్వాములు జనసేనలో చేరే దగ్గర నుంచి చురుగ్గా పాల్గొంటున్నాడు, పార్టీలో అధికారంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పదవుల హోరైతే జోరందుకుంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఆమంచి స్వాములు ఏదైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నాడు, ఆశిస్తే ఏం ఆశిస్తున్నాడు? నేను పెట్టమన్నారు పదవుల కోసం, దాని నిమిత్తంగా కాపు కార్పొరేషన్కి సంబంధించి కానీ టీటీడీలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసుకునే కార్యక్రమంలో ఆయన ఏదన్నా అందులో పదవి అడగటం జరిగింది. దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఈరోజు పార్టీ కోటంలో రకరకాలైన ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ దీనిలో అవకాశం లేకపోయినా నేను దాని గురించి అంత ఆలోచనగా అయితే పెట్టుకోలేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటాను తప్పితే నేను సొంతంగా దాన్ని ఇది చేసుకునే పరిస్థితి అయితే కాదు. అయితే చిరుగా ఒక 2 ప్రశ్నలు. పిఠాపురం వేదికగా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు కొన్ని వ్యాఖ్యలు అయితే ఇటీవల కాలంలో బాగా దుమారం రేగింది. అవును. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్రను పూర్తిగా తొలగించారు, వర్మని అసలు విస్మరించారు అని చెప్పేసి ఒక విధానం కూడా నడుస్తుంది. దానిపై మీరేమనుకుంటారు ఒక జన సైనికుడు? అంటే అక్కడ లోకల్గా పిఠాపురంలో జరిగే విధానాల్లో మీరు ఇందాక చెప్పారు కదా, వాసు గారు ఒక వర్గం, రియేజ్ వర్గం, మీరేటి చేస్తారనేది. టీడీపీ జనసేనకు సంబంధించిన దీనిలో అక్కడ టీడీపీ వాళ్ళు కూడా కొంత వర్మ గారు కంట్రోల్ తప్పి, లేకపోతే అధినేత చంద్రబాబు గారు కంట్రోల్ తప్పి జనసేనలను ఇబ్బంది పెట్టడం అంటూ కొన్ని కార్యక్రమాలు జరిగి దాన్ని సమర్థవంతంగా అరికట్టాల్సిన బాధ్యత అక్కడ వర్మ గారికి ఉంది. అది జరగకుండా ఉన్నందువల్ల ఏంటంటే కార్యకర్తలు, నాయకులు అక్కడ చెప్పే పనులను బట్టి అధినాయకులకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మాట్లాడారు. తర్వాత దాన్ని చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఏ రకంగా మళ్ళీ దాన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చి ఒక ట్రాక్లో పెట్టి మళ్ళీ లైన్లో పెడతారు. లైన్లో పెట్టినట్టే కనిపించలేదు, ఆ సమస్యని పూర్తిగా భూస్థాపితం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు వర్మకి ఒక మంచి పొజిషన్ అంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా కూడా మాట్లాడి ఇప్పుడు అతనికి విస్మరించి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల కూడా వర్మని పూర్తిగా పక్కకు దొలిగించినట్టు పిఠాపురం నియోజకవర్గంలో మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఎమ్మెల్యే ఇవ్వలేదు కదా అనే ఆలోచనతో నేనేం చెప్పాను, మా అధినేత ఆలోచన నా ఆలోచన, ఆయన ఏం చేస్తే దానికి సిద్ధమని. నన్ను ఎమ్మెల్సీ మీకు ఎందుకు తీసుకోకూడదన్నారు. అట్లనే అక్కడ నాగబాబు గారికి ఎంపీ ఇవ్వాలనే ఆలోచన పోయింది, రాజ్యసభకి పోయింది. ఈ పరిధిలో ఖచ్చితంగా చంద్రబాబు గారు దాన్ని ఆయన ఆలోచనతోటే పవన్ కళ్యాణ్ గారికి సూచించి ఇచ్చుంటారు కదా, అలా అయినా అనుకోవచ్చు కదా. అందువల్ల ఆయన్ని కంట్రోల్ చేసే పరిస్థితి, ఆయన్ని ఖచ్చితంగా ఒక లైన్లో పెట్టాల్సిన పరిస్థితి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి ఉంటుంది తప్పితే మాకు సంబంధించి ఏముంటుంది? అంతే అంటారు కానీ ఇంకేం లేదంటారు. ఏముండదు అక్కడ. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటైతే వార్త వినిపిస్తుంది, ఈ పార్టీ బలోపేతంలో భాగంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు అంటే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
బలం పుంజుకునే దానికోసమే జనసేన ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని తీసుకోవటం, ఉన్నవారికి పదవులు ఇచ్చుకోవటం, అంటే ఒక బలం బలం కంటే ఇంకా కొద్దిగా బలం సమకూర్చేదానికోసమే జనసేన ప్రయత్నిస్తుంది. వీలైతే 2029 అంటే రానున్న 29 ఎన్నికలు సింగిల్గా కూడా పోటీ చేసేదానికోసం సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తుంది. దాన్ని మీరు ఏకీపిస్తారా? అంటే ఈరోజు జరుగుతూ ఉన్న రాజకీయాల్లో గతంలో అయితే వైసీపీలో చాలా దారుణంగా, చాలా విధి విధానాలు, ఒక నిజాయితీని పక్కన పెట్టి ఎన్నో రకాలైన దారుణమైన దీనికే ఇంత కూటమి బలానికి అవకాశం దొరికింది. అలాంటి అవకాశం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భం, లేకపోతే లోకేష్ గారిని విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించిన కార్యక్రమాలు, ఇంకా నాయకుల్ని అచ్చెన్నాయుడు గారిని చాలా దారుణంగా, రఘురామరాజు గారిని ఇంకో రకంగా చేసిన దీనిలో ఒక గుణపాఠం అయితే ఖచ్చితంగా రావాలి. టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏ పార్టీ నాయకులకైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ పార్టీకి కూడా మైనస్లు జరగకుండా ఒకళ్ళకొకళ్ళు ఒక మిత్రుల్లాగా, అన్నదమ్ముల్లాగా కలిసి నడుచుకోవాల్సిన బాధ్యత అయితే వీళ్ళందరికీ ఉంది. అది ఒక్కొక్కసాట డీవియేషన్ అవుతూ ఉంది. అది డీవియేషన్ అవ్వటం అంటే ఎదుటాళ్ళకి మనం పట్టించినట్టే కదా. అది రాకుండా ఉండటం కోసం మా అధినేత అట్లనే టీడీపీ తరపుగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, అట్లనే రాష్ట్ర బీజేపీ తరపున వ్యవహరించే వాళ్ళు, వీళ్ళంతా కూడా బాధ్యత తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటేనే ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ రాబోయే దీనిలో కూటమే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది. ఇది జనసేనలో పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానించడం పట్ల పార్టీ బలోపేతంతో పాటు ముఖ్యంగా గత 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎదుర్కొనే కోసం కూడా కూటమి కలిసికట్టుగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే వీటిలో వస్తున్నటువంటి చిన్న సమస్యలను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా అధిష్టానంపై ఉంది. కాబట్టి అవన్నీ సమస్యపోతాయన్నారు. అదేవిధంగా పార్టీలో తన పాత్ర పెద్దన్న కావాలంటే ఏదైనా నామినేట్ పదవి ఇస్తే ఆ బాధ్యత కూడా నేను న్యాయం చేకూరుస్తాను, లేకపోతే ఒక జన సైనికుడుగానే పార్టీలో కొనసాగి పార్టీ బలోపేతానికి అయితే కృషి చేస్తానని చెప్పేసి ఆమంచి స్వాములు అయితే తెలియజేసిన పరిస్థితి ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, వేటపాలెం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.